ప్రముఖ సినీ నటులు సమంత నాగచైతన్యాల విడాకుల అంశంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయటం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు అని అన్నారు. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నానని సమంత తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాక వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర, ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంచగలరా? అలానే ఉండాలని కోరుకుంటున్నాను అని సమంత ఆ పోస్ట్లో స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో, ఫోటోలతో ట్రోల్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. దొంగ ఏడుపులు తనకు అవసరం లేదని కొండా సురేఖ అన్నారు. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. హరీష్ రావు మనసున్న మనిషిలా స్పందించారు. నీవెందుకు రియాక్ట్ కాలేదు? మనిషివి కాదా, పశువ్వా అంటూ కేటీఆర్పై సంచలన విమర్శలు చేశారు. నీకు తల్లి లేదా అని ప్రశ్నించారు. 3 అకౌంట్ల నుండి దుబాయ్ నుంచి పోస్టులు పెడుతున్నారన్నారు. మనుషుల మధ్య అనుబంధాలు, సంబంధ విలువలు ఉన్నాయా నీకు అని కేటీఆర్ను ప్రశ్నించారు. కొంతమంది తొందరగా పెళ్లి చేసుకోవటానికి కేటీఆరే కారణమని సురేఖ అన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోయిన్లు బయటకు వెళ్లిపోవటానికి కూడా కేటీఆరే కారణమని మండిపడ్డారు కొండా సురేఖ. ఎంతో మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు. ప్రతి దానికి ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ తన మీద ట్రోల్స్ చేసిన దానిపై ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఫోటోలు మార్ఫింగ్ చేయాలనుకుంటే తాము కూడా చేయగలమని అన్నారు.